Hello students, today I am going to discuss the important topics for 4th semester students. You have your exam on 28th. So I thought I'll just explain the important topics. Your paper will be for 2 hours and you have to write 3 essays and then rest of the grammar portion. So it is better if you learn textual essays because we haven't attended any of the offline classes in the 4th semester and many of you might not have attended online classes also. So I'll quickly explain 3 essays from the textbooks. Okay, summary of 3 essays and important grammar topics. మీకు నేను 3 essays మన టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ నుంచి సమ్మరీ చెప్తాను 3 లెసన్స్ది. మీకు ఎగ్జామ్కి ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఇది వింటే. అందుకే వినండి. నేను ఈ పీడిఎఫ్ కూడా నా వెబ్సైట్లో పెడతాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌన్లోడ్ అవ్వట్లేదు అంటే నాకు మెయిల్ చేయండి, నా మెయిల్ ఐడి కూడా కమెంట్ బాక్స్లో పెడతాను. సో దిస్ ఇస్ జస్ట్ టు మేక్ యువర్ ప్రిపరేషన్ ఈజీ. ఓకే, సో ద ఫస్ట్ ఎస్సే దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ యాజ్ ఐ గ్రూ ఓల్డర్. యాజ్ ఐ గ్రూ ఓల్డర్ అనేది ఒక పోయం. ఈ పోయం లాంగ్స్టన్ హ్యూగ్స్ అనే ఆఫ్రికన్ అమెరికన్ రైటర్ రాశారు. లాంగ్స్టన్ హ్యూగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిగర్ ఇన్ హార్లమ్ రినైజెన్స్ అనేది చెప్పుకోవచ్చు. హార్లమ్ అనేది ఒక ప్లేస్ ఇన్ అమెరికా వేర్ లాట్ ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్స్ స్టే అండ్ ఆఫ్రికన్ అమెరికన్ మూవ్మెంట్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ హార్లమ్. ఈ హార్లమ్ రినైజెన్స్ అనేది ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ మూమెంట్ అండ్ ఈ మూమెంట్ లిటరేచర్లో అయినా మ్యూజిక్లో అయినా స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో థియేటర్లో అన్నీ రిఫ్లెక్ట్ అయింది. సో నేనేం చేస్తాను అంటే నేను ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ చదువుతాను, పారాగ్రాఫ్ చదివి మీకు సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వింటే మీకు చదవడానికి ఈజీ అవుతుంది. ఇంకా ఈ ఎస్సే నేర్చుకుంటే you can write it for the question that will come in your examination. మీరు క్వశ్చన్ బట్టి కొంచెం చేంజ్ చేయాలంటే మీరు చేంజ్ చేసుకొని రాసుకోవచ్చు, కానీ మీరు క్లాసెస్ అటెండ్ చేయలేదు కాబట్టి నేను ఇట్లా మీకు ఈజీగా చెప్తున్నాను. Langston Hughes, born in 1901 and died in 1967, is an African American writer, an important figure in Harlem Renaissance, considered a golden age in African American culture. African American culture మనం తీసుకుంటే ఆ కల్చర్లో హార్లమ్ రినైజెన్స్ అనే మూమెంట్ లేదంటే హార్లమ్ రినైజెన్స్ అనే ఆ పీరియడ్ ఒక గోల్డెన్ ఏజ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఆ గోల్డెన్ ఏజ్లో లాంగ్స్టన్ హ్యూగ్స్ అనే ఆఫ్రికన్ అమెరికన్ రైటర్ చాలా ఇంపార్టెంట్ అయిన ఒక వ్యక్తి. This movement was reflected in literature, music, stage performance and art. లిటరేచర్లో కాకుండా ఇంకా మ్యూజిక్లో, థియేటర్లో, ఆర్ట్లో, పెయింటింగ్లో అన్నీ ఇలాంటి మూమెంట్ది ఒక మెసేజ్ ఉంటుంది కదా, ఆ మెసేజ్ రిఫ్లెక్ట్ అయింది. He made his African American experiences the subject of his writings. మనం అమెరికా చూసుకుంటే మనకు తెలుసు అక్కడ వైట్ అమెరికన్స్ ఉంటారు, బ్లాక్ అమెరికన్స్ ఉంటారు. ఇంకా బ్లాక్ అమెరికన్స్కి ఇప్పుడు కూడా డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది. మనం పేపర్ చదువుకుంటే, మనం న్యూస్ వింటే వి లిసన్ టు ద కైండ్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ దట్ దే ఫేస్ ఈవెన్ today. Okay, so as a child, as an individual, Langston Hughes also faced a lot of racial discrimination. So he has that kind of issue in his mind, and keeping all those experiences in his mind, he is writing this poetry as I grew older. His writings ranged from poetry and play to novels and newspaper
columns. He promoted equality, raised his voice against racism. అప్పుడున్న ఈ రేషియల్ డిస్క్రిమినేషన్కి అగెయిన్స్ట్గా ఆయనది వాయిస్ రేజ్ చేశారు. ఆయన రాసినదంతా కూడా ఇట్ ఈస్ లైక్ అ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్. అప్పుడున్న పోయట్రీకి జాజ్ పోయట్రీ అని చెప్తారు. జాజ్ పోయట్రీది ఆ టోన్ ఆఫ్ ద మ్యూజిక్ కూడా it reflects the kind of protest that they have against white Americans. As I Grew Older is a poem written by Langston Hughes. The poem is autobiographical. It talks about his experiences of working towards his dream as a black person. So, వీళ్ళని black అని చెప్పి ఇన్ఈక్వల్గా ట్రీట్ చేస్తారు కాబట్టి ఆయనది అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆయన రికలెక్ట్ చేసుకొని ఆయన డ్రీమ్ ఆయన ఫాలో కావడానికి ఎంత డిఫికల్ట్గా ఆయనకు అనిపించింది అనేది బట్టి he has written this poem as I grew older. It is a very simple poem when you read, but it has lot of meanings hidden in it. Other poems of Langston Hughes, like I Too, Mother and Son, have also talked about his life as an African American. Other important points manam చూసుకోవాలంటే two important poems are I Too అనేది ఒక poem, Mother and Son అనేది ఇంకొక poem. Growing up for the black man in America is a painful process. African Americans are not free to think and act. They need to live like slaves in their native place. ఇప్పుడు అమెరికా అనేది వాళ్ళ నేటివ్ ప్లేసే. జనరేషన్స్ ముందు వాళ్ళ ancestors, they have come from Africa as slaves to America. But then after generations, after so many years, their lives have changed, and these people have born and brought up in America, but still they don't have equal rights like white Americans. So they are not free to think and act. They need to live like slaves in their own place. Their ancestors were bonded laborers brought from Africa. From that time, African Americans continue to face racial discrimination. వాళ్ళు అప్పుడు ఆ జనరేషన్ టైంలో బానిసత్వంలో ఉండేవాళ్ళు, కానీ ఈవెన్ ఆఫ్టర్ ద passage of so many years, the situation has not changed much. Still, many people face racial discrimination in America. From that time, African Americans continue to face racial discrimination. There is not much change even during the time of Langston Hughes. So Langston Hughes himself is an African American, and he has gone through these kind of problems, these kind of experiences. ఆ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారు కాబట్టి ఆయన ఆ ఎక్స్పీరియన్సెస్ గురించి చాలా ఆథెంటిక్గా రాస్తున్నారు. The writer is as a black is made to forget all his dreams. As he comes of age, he discovers that he can only live in the shadow of the white man. He does not have independence. As I Grew Older is a typical Langston Hughes poem that presents this painful social reality. So చిన్నప్పుడు ఆయన ఏమనుకున్నారు, అందరలా నేను ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకొని ఆ డ్రీమ్ని ఫాలో చేయడానికి నేనేమేం చేయాలా, హౌ విల్ ఐ అచీవ్ ద డ్రీమ్ అనేది గురించి ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ తర్వాత ఏమైంది, కొంచెం పెద్దగా అయినప్పుడు ఆయనకు అర్థమైంది డ్రీమ్ ఫాలో కావాలంటే ఒక బ్లాక్ పర్సన్కి అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ బ్లాక్ పర్సన్ బికాస్ లైఫ్ ఈజ్ వెరీ మచ్ డిఫికల్ట్ ఫర్ దెమ్. హూ మేక్స్ ఇట్ డిఫికల్ట్? ఎవరు అదంతా డిఫికల్ట్గా క్రియేట్ చేస్తున్నారు? his fellow beings in America who are white persons. ఓకే, సో మనం పోయం చూసుకుంటే ఆ పోయంలో ఏం చెప్తున్నారు, లాంగ్ టైమ్ ఎగో ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ అని చెప్తున్నారు. చాలా ఇయర్స్ ముందు నేను చిన్నప్పుడు నాకు ఒక డ్రీమ్ ఉంటే, ఆ డ్రీమ్ అప్పుడు నా ముందు ఎలా ఉంటే ఒక సూర్యుడు అలా చాలా బ్రైట్ అయి చాలా హోప్ఫుల్గా నా ముందు ఉంటే.
కానీ నేను పెద్దగా అయినప్పుడు ఏం చేంజ్ అయింది, నేను నా డ్రీమ్ మధ్యలో ఒక పెద్ద వాల్ అనేది వచ్చేసింది, ఒక గోడ అనేది వచ్చేసింది. అది ఎంత పెద్దగా వచ్చేసిందంటే నాకు ఇప్పుడు నా డ్రీమ్ అసలే కనిపించట్లేదు. సో ఆ గోడ అనేది, ఆ వాల్ అనేది అక్కడ ఏంటి, ఒక సింబల్ అనేది, ఇట్ ఈస్ అ సింబల్ షోయింగ్ రేషియల్ డిస్క్రిమినేషన్. సో ఆ డిస్క్రిమినేషన్ అనేది ఈయనకు తెలిసింది. ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ టు అచీవ్ హిస్ డ్రీమ్ అనేది ఆయనకు అప్పుడు అర్థమైంది. దెన్ వాట్ హీ కుడ్ సీ ఓన్లీ ద వాల్ బిఫోర్ హిమ్. ఇప్పుడు ఆయనకు అసలే డ్రీమ్ అనేది కనిపించట్లేదు. అది సింబాలిజం యూజ్ చేసుకొని పోయిట్ చెప్తున్నారు, డ్రీమ్ అనేది కనిపించట్లేదు, నాకు ఇప్పుడు ఏది మాత్రం కనిపిస్తుంది, నా ప్రాబ్లమ్స్ అనేది మాత్రం కనిపిస్తుంది, రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది మాత్రం నాకు కనిపిస్తుంది, ఆ డిఫరెన్సెస్ అనేది నేను ఎదుర్కోవాల్సిన ప్రాబ్లమ్స్ అనేది మాత్రం నాకు కనిపిస్తుంది. సో వాట్ ఈస్ దేర్ బిఫోర్ మీ, ఓన్లీ అ బిగ్ వాల్ ఇస్ దేర్ బిఫోర్ మీ. ఇంకా ఆ వాల్ది షాడో మాత్రం, నీడ మాత్రం నాకు కనిపిస్తుంది, నాకు అర్థమవుతుంది నేను బ్లాక్ అనేది, నేను ఒక ఆఫ్రికన్ అమెరికన్ అనేది, నేను ఒక బ్లాక్ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఐ లై డౌన్ ఇన్ దాట్ షాడో. సో నో లాంగర్ ద లైట్ ఆఫ్ మై డ్రీమ్ ఇస్ బిఫోర్ మీ. అప్పుడు నా డ్రీమ్ ఎలా వెలిగింది, ఒక సూర్యుడు ఎలా వెలిగింది, కానీ ఇప్పుడు నాకు ఆ లైట్ అనేది కూడా అసలే కనిపించట్లేదు. నా ముందు ఇప్పుడు ఉన్నది ఉట్టిగా ఓన్లీ నీడ మాత్రమే. అండ్ ఓన్లీ దట్ థిక్ వాల్ ఇస్ దేర్ బిఫోర్ మీ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నా కానీ నేను I want to face all those things. I want to overcome all those things and then achieve my dreams. సో అలా ఓవర్కమ్ చేయాలంటే నేను ఎలా ఉండాలా, నేను చాలా ధైర్యంగా ఉండాలా. సో ఐఎమ్ లుకింగ్ ఎట్ మై స్ట్రాంగ్ హ్యాండ్స్. మై హ్యాండ్స్ కూడా ఎలా ఉంది, చాలా డార్క్గా ఉంది, కానీ ఆ డార్క్ హ్యాండ్స్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆ హ్యాండ్స్తో నేను ఆ వాల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది బ్రేక్ చేయడానికి అవుతాను. Okay, so I will try to break through that wall and find my dream. I want to shatter this darkness ఆయన చెప్తున్నారు. నా లైఫ్ మొత్తం ఇప్పుడైతే డార్క్నెస్సే ఉంది, కానీ ఆ డార్క్నెస్ అనేది తప్పకుండా చేంజ్ అవ్వాలా. అండ్ ఐ హ్యావ్ టు సీ ద వరల్డ్ విచ్ ఇస్ లైక్ 1000 లైట్స్ ఆఫ్ సన్ అనేది చెప్తున్నారు. నేను ఆ డార్క్నెస్ అనేది బ్రేక్ చేసుకొని, షాటర్ చేసుకొని నేను లైట్ దగ్గరకే వెళ్తాను. నాకు అంత ఇన్స్పిరేషన్ అనేది ఉంది, అంత మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉంది. సో తప్పకుండా నేను నా గోల్ అనేది అచీవ్ చేయాలా, నేను నా డ్రీమ్ అనేది అచీవ్ చేయాలా. సో ఐ విల్ డెఫినెట్లీ షాటర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ అండ్ దెన్ I will walk confidently towards the 1000 lights of sun. The poet says that long time ago he had a dream, but now after realizing the hurdles in life of African Americans, he almost forgot it. His dream was once bright like a sun, then the wall rose silently between the poet and the dream. The wall rises and dims his dream. In the end, the wall completely hides the light of his dream. It casts a dark shadow over him. He realizes that he is black and what remains for him is only the shadow. Kani realization ochina tarvata kuda he is not stopping there, but he is going to protest. He is going to break the wall of racial discrimination and find his dream. The poet commands his dark hands to break through the wall and find his dream once again. The poem ends in a tone of protest. Hugh's poetry is closely connected to jazz music, which is otherwise called protest music. నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను, ఆఫ్రికన్ అమెరికన్స్ ది మ్యూజిక్, పోయిటరీ, జాజ్ మ్యూజిక్, జాజ్ పోయిటరీ అని చెప్తారు. దాని టోన్ కూడా ఎలా ఉంటుంది, it is like a kind of protest music promoting social change. The writer has worked for the freedom of black people. In this poem, the wall is a symbol of racial discrimination. It symbolizes all the weaknesses and shames that challenge the black people in America. The poem is a bold declaration that no human being should be discriminated based on the color of his skin or race. All human beings are equal and they should be treated equally.
So, nobody should be discriminated or differentiated based on the color of skin or race. Next poem is Flower. This poem is written by Alfred Tennyson. Alfred Tennyson is a Victorian poet. British literature మనం చూసుకుంటే 19th century ఆ టైంలో విక్టోరియన్ ఇరా అనే ఒక పీరియడ్ ఉంటే సో ఆ విక్టోరియన్ ఇరాలో ఉన్న ఫేమస్ అయినటువంటి ఒక రైటర్ ఆల్ఫ్రెడ్ Tennyson. Alfred Tennyson, born in 1809 and died in 1892, was one of the renowned poets of the Victorian era. He succeeded William Wordsworth as a poet laureate of England. Asthana Kavi ani cheptaru kada. So William Wordsworth was the poet laureate of England, and after William Wordsworth came Alfred Tennyson. He identified himself with rural England and its natural beauty. As a poet laureate, he was obliged to celebrate the rise of industrial and mercantile England. So it is a kind of a problematic period, Victorian era, because during that time there was a conflict, there was a fight between science and religion. So that was a period when Alfred Tennyson started writing poetry. In the poem The Flower, the poet Tennyson talks about general wisdom. Through his metaphorical poem, he tells the readers that new ideas are initially not accepted by people. However, when that new idea becomes popular, people far and wide imitate it. So, ఈ poetryలో పోయిటరీ పేరు మనం చూసాము. ఇట్ ఈస్ ద ఫ్లవర్ అనేది ఒక ఫ్లవర్ గురించే చెప్తున్నారు. కానీ ఆ ఫ్లవర్ అనేది మనం ఎలా తీసుకోవాలా, ఫ్లవర్ అనేది ఒక సింబల్ అనేది చూడాలి. ఓకే, and through that symbol he is talking about industrial revolution, and he is talking about introducing new ideas which are not accepted by people in the beginning. ఓకే, సో ఆ ఫ్లవర్ అనేది ఉట్టిగా ఒక సింబల్. ఆ ఫ్లవర్ గురించి చెప్తున్నారు కానీ అది మనం ఉట్టిగా ఫ్లవర్ అనేది తీసుకోకుండా ఇంకా డీప్ అయినటువంటి మీనింగ్స్ ఆ ఫ్లవర్లో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. డీప్ అయినటువంటి మీనింగ్స్ అంటే ఆ ఫ్లవర్ అనేది ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి చెప్తున్నారు. ఫ్యాక్టరీ మూమెంట్స్ అదంతా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో పారిశ్రామిక విప్లవం ఆ టైంలో స్టార్ట్ అయింది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు, కొత్తగా ఒక ఐడియా మనం ఇంట్రొడ్యూస్ చేస్తే వెంటనే అందరూ అది యాక్సెప్ట్ చేయరు. కానీ కొన్ని రోజు చూసుకొని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా అది ఇమిటేట్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. కానీ స్టార్టింగ్లో వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. దట్ ఈస్ నాట్ గుడ్, వాట్ హీ సెడ్ ఇస్ నాట్ రైట్, వాట్ హీ డిడ్ ఇస్ నాట్ గుడ్ అన్నట్టు చెప్తారు. కానీ అది ఆ ఐడియా క్లిక్ అయితే వాళ్ళకు కూడా అది ఇమిటేట్ చేయాలన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. సో పీపుల్ స్టార్ట్ ఇమిటేటింగ్ దోస్ కైండ్స్ ఆఫ్ ఐడియాస్. And this happens in every field. Even during industrial revolution the same thing happened. Industrial revolution ముందున్న సొసైటీని మనం అగ్రేరియన్ సొసైటీ అనేది చెప్తాము. వాళ్ళు పొలాల్లో పనిచేస్తుంటే, వాళ్ళు ఫీల్డ్స్లో పని చేసుకొని అగ్రికల్చర్ చేస్తుంటే. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేటప్పుడు ఏం చేంజ్ అయింది, మెషినరీస్ ఇంట్రొడ్యూస్ అయింది, అండ్ యూజ్ ఆఫ్ పాలిస్టర్ అలాంటి మెటీరియల్ కూడా స్టార్ట్ అయింది. సో అప్పుడు వరకు ఏంటి, ఓన్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటే. కానీ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దెన్ పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ సింథెటిక్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ too. But in the beginning, majority of the people criticize the introduction of synthetic fabric. నేను ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు చెప్తున్నాను. ఓకే, సో అలాంటి ఒక ట్రెండ్ చూపించడానికి ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఒక ఫ్లవర్ అని సింబల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Okay, now we'll come back to this essay. In this poem, the word flower could be his poetry style or a symbol of industrialization in England. During the Victorian period, there was a conflict between science and religion. Science religion మధ్యలో అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటే, ఎందుకంటే పీపుల్ were not ready to believe the inventions of science.
ఎర్త్ రౌండ్గా ఉంటే అని చెప్తే అందరూ అప్పుడు నమ్మారా? లేదు కదా. దే వర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. Science was something new then, and then majority of the people were conventional and didn't accept scientific inventions. Scientific inventions వస్తే వెంటనే అందరూ యాక్సెప్ట్ చేయలేదు. దే వర్ వెరీ స్కేర్డ్ టు యాక్సెప్ట్ బికాస్ దే వర్ నాట్ యూస్ టు దాట్ కైండ్ ఆఫ్ ఇన్వెన్షన్స్. వాళ్ళకి అదంతా కొత్తగా ఉంది కాబట్టి వాళ్ళకి భయం ఉంటుంది కదా ఇన్వెన్షన్స్ యూజ్ చేయడానికి, కానీ ఇంకా దాంతో ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది అని. సింపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ స్టార్టింగ్లో ఇంట్రొడ్యూస్ చేస్తే అందరూ దాని డిసడ్వాంటేజెస్ ఎక్కువ చూసారు, కానీ నౌ వీ నో దాట్ వీ కెనాట్ లివ్ వితౌట్ టెక్నాలజీ, వీ కెనాట్ లివ్ వితౌట్ కంప్యూటర్, వీ కెనాట్ లివ్ వితౌట్ mobile phones and all that. Okay, so that is the case with every new invention or every new idea. Coming back to the poem, in the first stanza the poet says that he once planted a seed in some good time. At some times it blossomed, after some months it blossomed into a beautiful flower, but people did not like it. They criticized it and called it a weed. So what is the poet saying in the beginning of the poem? Once in a golden hour, ఒక మంచి ముహూర్తంలో నేనేం చేశాను, నేను ఒక చెట్టు నాటాను. ఐ హ్యావ్ కాస్ట్ a seed into the earth and up there came a flower. ఆ చెట్టు ఎలా వచ్చింది? చాలా మంచిగా వచ్చింది. దానిపైన పెద్దగా సన్ఫ్లవర్ అలాంటి ఒక బ్రైట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ కూడా వచ్చింది. కానీ ఆ ఫ్లవర్ వస్తే నాతో పాటు ఉన్న వాళ్ళు ఏం చెప్పారు? ఆ ప్లాంట్ అసలే బాగలేదు, ఆ ప్లాంట్ ఎలాంటిది, కలుపు చెట్టు ఎలాంటిది అని చెప్పారు. ఇట్ ఈస్ లైక్ అ వీడ్, వేస్ట్ ప్లాంట్ దట్ గ్రోస్ ఇన్ అవర్ ఫార్మ్. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్. ఇట్ ఈస్ నాట్ వర్దీ, ఇట్ ఈస్ నాట్ గుడ్. దే వెంట్ ఎవ్రీవేర్. నా నోన్ పర్సన్స్, స్ట్రేంజర్స్ అందరూ ఆ ప్లాంట్ చూసుకొని, ఆ ఫ్లవర్ చూసుకొని అక్కడెక్కడ పోయి ఏం చెప్పారు? మంచిగా ఏం చెప్పలేదు, అన్ని చెడువే చెప్పారు. ఓకే, దే కర్స్డ్ మీ అండ్ మై flower. They did not say anything good about my garden, my flower and my plant, but they muttered discontent. They said everything bad about me and my plant. కానీ కొన్ని రోజు తర్వాత ఏమైంది? ఆ ప్లాంట్ ఇంకా చాలా పెద్దగా వచ్చింది, చాలా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినాయి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అప్పుడు ఏమైంది? వాళ్ళు కూడా, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా అది చూసుకొని అట్రాక్ట్ అయింది. ఓకే, సో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఏం చేశారు? వాళ్ళు వచ్చి థీవ్స్ అలా వచ్చి వాళ్ళ సీడ్ దొంగతనం చేసుకొని తీసుకుపోయారు. అండ్ వాట్ ఇట్ దే డూ? దే వెంట్ అండ్ ప్లాంటెడ్ ద సీడ్ everywhere, in every town and near every tower. And when that flower started coming in every common place, they started to appreciate the flower. స్ప్లెండిడ్ ఇస్ ద ఫ్లవర్ అని చెప్పారు. అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ఫ్లవర్ అనేది చెప్పారు. సో అండ్ ఆఫ్టర్ దాట్ ద పోయిట్ ఇస్ సేయింగ్ దాట్ యూ కెన్ అండర్స్టాండ్ easily my story because any passerby can just look at my story and then understand. ఎందుకంటే ఇదొక ఫ్లవర్ది అండ్ మాత్రం స్టోరీ కాదు. దిస్ ఇస్ ద స్టోరీ అబౌట్ ఎనీ న్యూ ఇన్వెన్షన్ ఆర్ ఎనీ న్యూ ఐడియా. స్టార్టింగ్లో అన్ని న్యూ అండ్ ఒరిజినల్ అయినటువంటి ఐడియా రిజెక్ట్ చేస్తారు, కానీ కొన్ని డేస్ అయిన తర్వాత దాని యూటిలిటీ అనేది అందరికీ అర్థమవుతుంది. అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ కొన్ని రోజు తర్వాత అది రూటీన్ అయిపోతుంది కదా, ముండైన్ అయిపోతుంది. అందరి దగ్గర ఉంటే ఇంకా దానికి విలువ లేకుండా అయిపోతుంది. ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ పర్టిక్యులర్ టు టాక్ అబౌట్. అప్పుడు అది రూటీన్ అనేది అవుతుంది. ఇట్ విల్ బికమ్ ముండైన్. We'll come back to this essay. Coming back to the poem, in the first stanza, the poet says that he once planted a seed in some good time. After some months, it blossomed into a beautiful flower, but people did not like it. They criticized it and called it a weed.
All those people who passed by his garden saw the flower, but they expressed their disapproval of its beauty. స్టార్టింగ్లో వాళ్ళు అసలే పట్టించుకోలేదు, ఇంకా దాని గురించి వేరే వాళ్ళ దగ్గర బ్యాడ్గా కూడా చెప్పారు. They were not satisfied with the gardener and the flower. This criticism of the new rare plant and its beautiful flower went on for quite some time. ఈ క్రిటిసిజం కొన్ని నాళ్ళు అయితే నచ్చింది, కానీ తర్వాత వాళ్ళు కూడా అట్రాక్ట్ అయిపోయారు. వాళ్ళు కూడా మంచి ప్లాంట్ ఇక్కడ నుంచి సీడ్ తీసుకుపోయి పెట్టారు, ఇంకా ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. However, the flower kept on growing in beauty and brilliance. Its beauty attracted many thieves. చాలామంది దొంగలు వచ్చినాయి సీడ్స్ తీసుకుపోవడానికి. They stole its seed at night and sowed them in far off cities and towns. The people appreciated the beauty of the flowers produced by the seeds. The poet in the 5th stanza says that all people can raise the flowers using the seeds of the flower sown by him. In the last stanza of the poem, the poet says that though most of the people have seeds from his flower, not everyone can grow pretty flowers. అందరి దగ్గర సీడ్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్కరు దాన్ని ఎలా చూస్తున్నారు బట్టి ఆ ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది కదా. ఇఫ్ యూ డోంట్ వాటర్ ఇట్ ప్రాపర్లీ, ఇఫ్ యూ డోంట్ మాన్యూర్ ఇట్ ప్రాపర్లీ, ద ఫ్లవర్ will not come beautiful. And the ones that are not pretty, people call them weed indeed. సో అది చాలా కామన్ అయిన తర్వాత పీపుల్ మళ్ళీ ఏం చెప్తున్నారు, దాంట్లో ఏం ఇంపార్టెంట్గా లేదు, ఏం బ్యూటిఫుల్గా లేదు, అది మళ్ళీ వీడ్ అలాంటిది అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఫ్రమ్ ద పోయం వీ కెన్ అండర్స్టాండ్ దాట్ నోబెల్టీ ఇస్ సబ్జెక్ట్ టు క్రిటిసిజం. కొత్తగా ఏం వచ్చినా ఆ ఐడియాకి, ఆ ఇన్వెన్షన్కి తప్పకుండా విమర్శనాలు అనేది వస్తుంది, క్రిటిసిజం అనేది వస్తుంది, అప్రిహెన్షన్ అనేది ఉంటుంది, డౌట్ అనేది ఉంటుంది. ఇది వర్క్ అవుతుందా, ఈ ఐడియాతో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, హ్యూమన్ బీయింగ్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అన్నటువంటి డౌట్స్ తప్పకుండా ఉంటుంది. ఆ 5G అనేది చెప్తా వెంటనే కేసు వేసారు కదా జూహీ చావ్లా. షీ సెడ్ దట్ ఇట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ టు ది ఎన్వైరన్మెంట్. సో ఆ కొత్తగా ఒక ఐడియా అనేది ఇంట్రడ్యూస్ చేస్తే తప్పకుండా అప్రిహెన్షన్, డౌట్ అనేది ఉంటుంది, అన్యాక్సెప్టబిలిటీ అనేది కూడా ఉంటుంది. However, after a while, when the new idea is accepted, it becomes mundane, common అయిపోతుంది, and again people will lose interest in it. Different readers have interpreted the poem in different ways. Some considered that it is about the Industrial Revolution, others thought it was about Christianity. So people started interpreting the poem in different ways. Some of them told that it is just about a flower, some of them told that it is about Alfred Tennyson poem itself, and some told that it is about Industrial Revolution, about Christianity and all. The poet himself has mentioned that it is a universal apologue and a parable. So it has universal importance అన్నట్టు poet suggest చేశారు. Next short story is The Kite Maker, written by Ruskin Bond. The Kite Maker is a short story by British Indian writer Ruskin Bond. రైటర్ పేరు రస్కిన్ బాండ్. రస్కిన్ బాండ్ అనేది ఒక బ్రిటిష్ ఇండియన్ రైటర్. He was born in 1934. He was awarded the Sahitya Academy Award in 1992, Padma Shri in 1999 and Padma Bhushan in 2014. He is such a famous writer and his stories are very interesting to read. There are lots of stories that you can go and read. In The Kite Maker, an old man, Mahmood, lives in rural India along with his son's family. His grandson Ali is seen playing with a kite in the beginning of the story. Mahmood, an old-time professional kite maker, due to his age-related difficulties, rests under an old banyan tree. Ali's kite gets caught in the tree's branches and he runs to his grandfather for help. However, Mahmood is too old to get the kite from the tree. The grandfather gives him another kite and Ali promises not to lose this one. He goes to fly it. ఓకే, సో ఈ షార్ట్ స్టోరీలో ఉన్న 2 మెయిన్ క్యారెక్టర్స్, ఒకరు మహమూద్ అనే గ్రాండ్ ఫాదర్, ఇంకొకరు ఎవరు గ్రాండ్ సన్. ఓకే, ఆ గ్రాండ్ సన్ది పేరేంటి అలీ. మహమూద్ చాలా ఓల్డ్ అయ్యారు, ఆయనకు అసలే వర్క్ చేయాలంటే కూడా ఇప్పుడు చేత కావట్లేదు, ఆయన అక్కడ పడుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. అట్లా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఎవరు వస్తున్నారు, ఆయన గ్రాండ్ సన్ వచ్చి ఏం చెప్తున్నారు,
ఆయన కైట్ గురించి చెప్తున్నారు. సో ఈయన మెహమూద్ అనే ఆయన ఒకప్పుడు చాలా ఫేమస్ అయిన కైట్ మేకర్. హీ వాజ్ అ ప్రొఫెషనల్ కైట్ మేకర్ అండ్ హీ హ్యాడ్ లాడ్ ఆఫ్ స్టోరీస్ టు రికలెక్ట్. అప్పుడు ఆయన మంచి ఏజ్లో చాలా కైట్స్ ఆయన తయారు చేసి చాలామంది ఫేమస్ పర్సనాలిటీస్కి ఇచ్చారు. అప్పుడు కైట్ మేకింగ్, కైట్ ఫ్లయింగ్ అనేది ఇట్ వాజ్ అ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ దెన్. Next paragraph. As the grandson gets off to fly the kite, Mahmood memorizes about his past and realizes how the world has changed. He was once a master in his profession of kite making. Then the town was not very much crowded. There was more open spaces to fly kites without any disturbance. Even grown-ups engaged happily in kite flying. Men would conduct competitions against each other in the presence of the Nawab. Once he had built a huge kite for the Nawab, one that looked like a dragon in the air. The kite was too difficult to fly, so he made a prettier, easier one for the Nawab. The Nawab loved the kite and had appreciated Mahmood for his kite making skill. సో అలీ స్టార్టింగ్లోనే వచ్చి మెహమూద్కి ఏం చెప్తారు, గ్రాండ్ ఫాదర్ మై కైట్ స్టక్ ఆన్ అ ట్రీ అనేది చెప్తారు. కానీ అట్లా చెప్తే కైట్ అక్కడి నుంచి తీసి ఇయ్యడానికి గ్రాండ్ ఫాదర్కి చేత కావట్లేదు. ఆయన చాలా ఓల్డ్గా ఉన్నారు, అసలే లేచి వెళ్ళిపోవడానికి ఉన్న శక్తి కూడా లేదు. సో హీ ఈస్ జస్ట్ రెస్టింగ్ దేర్ అండ్ హీ ఈస్ టెలింగ్ హిస్ గ్రాండ్ సన్, ఐ విల్ గివ్ యూ అనదర్ కైట్, ఐ హ్యావ్ సమ్ కైట్స్ లెఫ్ట్ విత్ మీ బికాస్ ఐ హ్యావ్ బీన్ అ వెరీ గ్రేట్ ప్రొఫెషనల్ కైట్ మేకర్ వన్స్. నా దగ్గర ఇప్పుడు కూడా కొన్ని కైట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్కువ నేను తయారు చేయట్లేదు. నేను తయారు చేసిన దాన్ని ఎవరికి ఇస్తున్నాను, నా గ్రాండ్ సన్కి ఇచ్చేస్తున్నాను. సో ఇలా చెప్పి అలీ ఆ కొత్త కైట్ తీసుకొని ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు మెహమూద్ ఏం చేస్తారు, నొస్టాల్జియా, హిల్ స్టార్ట్ రికలెక్టింగ్ హిస్ పాస్ట్. ఒకప్పుడు సొసైటీ ఎలా ఉంటే, పీపుల్ ఎలా ఉన్నారు, ఈ సిటీ ఎలా చేంజ్ అయిపోయింది, అప్పుడున్న లైఫ్ గురించి ఆయన గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఈ ప్లేస్, ఈ టౌన్ అనేది అంత క్రౌడెడ్గా లేకుంటే, అప్పుడు పీపుల్ది లైఫ్ కూడా ఇంత బిజీగా లేకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా కైట్ ఫ్లయింగ్లో ఎంగేజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి ఇలాంటి పాస్ట్ టైంకి టైం అనేది లేదు. అప్పుడు చాలా కాంపిటీషన్స్ కూడా జరిగేది, కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్స్. మీకు తెలుసు కదా, సంక్రాంతి ఆ టైంలో ఈవెన్ వీ టు హ్యావ్ కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్స్. కానీ ఓన్లీ ఆ సంక్రాంతి టైంలో మాత్రమే అది జరుగుతుంది, తర్వాత ఎవరు కైట్ అనేది ముట్టుకోము. ఓకే, సో ఈయనది యంగ్ ఏజ్లో ఏంటి, అప్పుడు టెక్నాలజీ లేదు, మొబైల్ ఫోన్ లేదు, ఎక్కువ మంది దగ్గర టీవీ కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఇలాంటి మంచి మంచి యాక్టివిటీస్లో ఎంగేజ్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు సొసైటీ చాలా చేంజ్ అయింది, పీపుల్ కూడా చాలా బిజీ అయిపోయారు. అందుకే వాళ్ళకి కైట్ ఫ్లయింగ్లో ఎంగేజ్ అవ్వడానికి అసలే టైం లేదు. అప్పుడున్న కాంపిటీషన్స్లో ఎవరు కూడా వచ్చేవాళ్ళు, నవాబ్ కూడా వచ్చేవాళ్ళు, అప్పుడున్న రూలర్ కూడా వచ్చేవాళ్ళు. అండ్ హీ ఆల్సో యూస్ టు engage in kite flying. Once Mahmood had built a huge kite for the Nawab, one that looked like a dragon in the air. Dragon ala choosed kite. That kite was too difficult to fly, so he made a prettier, easier one for the Nawab. But that kite was too big, so Nawab was not able to fly that kite. So he made another kite for the Nawab. Mahmood made another kite that made beautiful music in the air. Okay, ఒక వయలిన్ అలా మంచి మ్యూజిక్ వచ్చే ఒక కైట్ తయారు చేసి ఇచ్చారు. నవాబ్ loved the kite and had appreciated Mahmood for his kite making skill. Life has changed for the old man. The Nawab is no more and his younger generation are leading ordinary lives. Nobody appreciates kite making in this routine tiring life. కానీ ఇప్పుడు లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది, ఎవరు కైట్ మేకింగ్ అనేది అసలే అప్రిషియేట్ చేయట్లేదు, ఎవరు ఎక్కువ కైట్ ఫ్లయింగ్ కూడా చేయట్లేదు. నన్ ఆఫ్ హిస్ నేబర్స్ నో దట్ మెహమూద్ మేక్స్ ఎక్స్ట్రాఆర్డినరీ కైట్స్. ఇప్పుడున్న జనరేషన్కి అయితే అసలే తెలీదు ఈయన అంత పెద్ద కైట్ మేకర్, అంత ఫేమస్ అయినటువంటి కైట్ మేకర్ అనేది కూడా వాళ్ళకు తెలియదు. లైఫ్ హ్యాస్ బికమ్ ఫాస్ట్. People living in his village have become busy. They have no time to inquire about the wellness of his old kite maker. Mahmood feels left alone. ఈయన అయితే చాలా ఓల్డ్ అయిపోయారు, పెద్ద
మంచి ఇంకా ఆయనది హెల్త్ గురించి అడగడానికి కూడా ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఒకప్పుడు అయితే అందరూ వచ్చి అడుగుతుంటే, ఎందుకంటే ఈయననే వాళ్ళకి అన్ని కైట్స్ చేసి ఇచ్చేస్తుంది కాబట్టి దే వర్ వెరీ క్యూరియస్ అబౌట్ హిస్ వెల్నెస్. బట్ నౌ నోబడీ కేర్స్ అబౌట్ హిమ్. However, it gives him immense happiness to see Ali, his only grandson. He enjoys watching Ali play. Mahmoud is grateful that one of his sons lives nearby. He works in a local garage. His other son was stuck in Pakistan during the partition and he was unable to come back home. Mahmoud ki iddar pillalu unnaru కానీ ఒక్కరేంటి పార్టిషన్ ఇండియా పాకిస్తాన్ పార్టిషన్ టైంలో పాకిస్తాన్లో ఉండిపోయారు. సో he couldn't come back, but the other son is here with him and he works in a local garage. ఆ సన్నే Ali అనేది. Mahmoud is seen exhausted by the end of the story. When Ali calls him, he does not respond. So he breathes his last during the end of the story. He dies. When Ali calls him, he does not respond. Ali gets scared and he runs to call his mother. Mahmoud's death is symbolically described by a butterfly flying from his body to the sky. Bond uses a lot of imagery associated with nature. The old twisted banyan tree is compared to the old man and the young mimosa tree symbolizes the energetic grandson. చాలా ఇమేజరీ అనేది యూజ్ చేస్తున్నారు. ఇంకా ఓల్డ్ మ్యాన్ని ఎవరు దేంతో కంపేర్ చేస్తున్నారు? ట్విస్టెడ్ బ్యానియన్ ట్రీతో కంపేర్ చేస్తున్నారు. బ్యానియన్ ట్రీ మరి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా దాన్ని బ్రాంచెస్ కూడా రూట్స్ ఆల్సో విల్ బి ట్విస్టెడ్. సో ఈయన స్కిన్ కూడా చాలా రింకిల్స్ వచ్చేసింది కాబట్టి ఆయనని చూడడానికి కూడా బ్యానియన్ ట్రీ ఎలా ఉంది. ఇంకా ఈ చిన్నవాడిని యంగ్ మిమోసా ట్రీతో కంపేర్ చేస్తున్నారు. బికాజ్ ఇట్ ఈస్ not a very big tree, it is a kind of shrub, and that is why the writer is comparing Ali with a young mimosa tree. So you can study these 3 essays and then write for your exam. You will be getting only 3 essays to write because it will be a 2 hours paper. You don't have to write more essays. Okay, all the best then. In the next video, I'll discuss grammar topics.